ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తొలిసారి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం భువనగిరి. ఆయన తర్వాత కొమ్మిడి నరసింహారెడ్డి 2 సార్లు, టీడీపీ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు. మాధవరెడ్డి మరణంతో ఆయన భార్య ఉమా మాధవరెడ్డి 2 సార్లు టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 182,149. 92,736 మంది పురుష ఓటర్లు, 89,407 మంది మహిళా ఓటర్లున్నారు. భువనగిరి, పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ మండలాలతో కలిపి భువనగిరి నియోజకవర్గంగా ఏర్పరిచారు. 2009 ఎన్నికలకు ముందు వలిగొండ మండలం రామన్నపేటలో బొమ్మల రామారావు భువనగిరిలో ఉండేది. డీలిమిటేషన్లో బొమ్మల రామారాన్ని ఆలేరులో, వలిగొండను భువనగిరిలో కలిపారు. నియోజకవర్గం పెద్దదే, దాంతోపాటు సమస్యలు ఎక్కువే. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ప్రముఖ నేతలు ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్ ముఖ చిత్రం ఏమాత్రం మారలేదు. సాగునీరు అందక ఇబ్బంది పడే గ్రామాలు చాలానే ఉన్నాయి. రోడ్లు, పాఠశాల భవనాల్లాంటి సౌకర్యాలు లేని గ్రామాలు చాలానే కనిపిస్తాయి. గత 5 ఏళ్లలో తెలంగాణ సెంటిమెంట్తో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి భువనగిరికి దూరంగా గడిపారు. టీడీపీలో ఉండడంతో ఆమెకు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేక సెగ్మెంట్కు దూరంగా ఉన్నారు. దాంతో అభివృద్ధి పనులన్నీ కుంటుబడిపోయాయి. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య దశాబ్దాలుగా తాండవం చేస్తున్నా నేతలు పట్టించుకోలేదు. దాంతో ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులకు చాలా సమస్యలు సవాల్గా మారే అవకాశం ఉంది. సాగునీరు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. బీబీనగర్ నిమ్స్ ను పునరుద్ధరించాల్సి ఉంది. మూసీ నదిపై బ్రిడ్జిలను నిర్మిస్తే చాలా గ్రామాలకు నీళ్లందే అవకాశం ఉంది. అలాగే ఫ్లోరిన్ రహిత నీటి కోసం చర్యలు చేపట్టాల్సి ఉంది. ఫ్లోరిన్ సమస్య దశాబ్ద కాలంగా తాండవం చేస్తూనే ఉన్నది. అలానే అక్కడ ప్రాంతంలో నీళ్లు లేక, తాగునీరు లేక ప్రజలు, విద్యార్థులు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అవకాశం లేక తల్లాడుతున్నారు. 9 సంవత్సరాలు శిథిలావస్థలో ఉన్నటువంటి బీబీనగర్ నిమ్స్ని పునరుద్ధరణ చేసేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మరియు ఒక తెలంగాణ మెడికల్ యూనివర్సిటీగా దాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ మూసీ ప్రవాహ నదుల మీద ఉన్నటువంటి అనేక కాలువలు ఏదైతే ఇప్పటివరకు నోచుకోలేదో, ఒక పుడక తీసడం కానీ, ధర్మారెడ్డి కాలువ కానీ, మిగతా కాలువలు కానీ, పిల్లాయిపల్లి కాలువ కానీ, అట్లనే మూసీ నది మీద వంతెన కానీ, వీటన్నిటి మీద ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మొత్తం రాష్ట్రంలో ఒక బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం తప్పక చేస్తాం. గత 10 ఏళ్లుగా సెగ్మెంట్లో జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమే అంటున్నారు స్థానికులు. బీబీనగర్, భువనగిరి, వలిగొండ, ఆత్మకూరు మండలాలకు తాగునీరు అందుతున్నా ఫ్లోరిన్ రహిత నీటిని అందించేందుకు ఎమ్మెల్యే కృషి చేయలేదన్న విమర్శలున్నాయి. నిమ్స్ యూనివర్సిటీపై వివక్ష చూపడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలున్నాయి. మాకు వాగ్దానం చేసిన అట్లనే కుంటుపడి ఉన్నాయి. ఇది బీబీనగర్ రోడ్ కానీ, అట్లనే కృష్ణా వాటర్ కానీ, మేము వచ్చిన ఎంబడే కృష్ణా వాటర్ శాంక్షన్ చేస్తామని చెప్పారు. అది గత 5 సంవత్సరాల నుండి కూడా కృష్ణా పైప్ లైన్ అక్కడనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ డెవలప్మెంట్ అనేది మొత్తం ఆగిపోయింది. మరి ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలంటే బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి కాల్వ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిమ్స్ యూనివర్సిటీని కూడా ప్రారంభించవలసి ఉండెను. ఆ విషయంలో కూడా ఈ ప్రాంత ఎమ్మెల్యే మరి చొరవ చూపుకోవడం వల్లనే ఈరోజు నిమ్స్ యూనివర్సిటీ మరి ప్రారంభించుకోలేకపోయినాం. కృష్ణా వాటర్ తీసుకొస్తాను, కృష్ణా వాటర్ తీసుకురాలేదు. డబుల్ రోడ్ అన్నారు, డబుల్ రోడ్డు వాళ్ళకి తీసుకురాలేదు. మళ్ళీ బీబీనగర్ రోడ్ అట్లనే ఉన్నది. ఆఖరికి ఆ బునాది కాల్వ అది ఉన్నది కదా, ఆ కాల్వ వాళ్ళ ప్రయోజనాల గురించి అది ఇంకా కంప్లీట్ కానే కాలేదు. ఇంకా అందు గురించి అని మాకు చేసిందైతే వాళ్ళు ఏమీ లేదు. ఇక నియోజకవర్గంలో పేదలకు చెందాల్సిన భూములపై పెత్తందారుల పెత్తనాన్ని ఏ నేత అడ్డుకోలేదన్న అసంతృప్తి జనంలో ఉంది. హైదరాబాద్ కు దగ్గరగా ఉండడంతో రియల్ భూమ్ సెగ్మెంట్ రైతుల పొట్ట కొడుతోంది. భూ దోపిడీకి ప్రజాప్రతినిధులు వంతపాడుతున్నారన్న ఆక్రోశం జనంలో ఉన్నా పట్టించుకునే నేత కరువయ్యాడు. మామూలుగా ఈ పాలక వర్గాల నుండి ఏం చేస్తారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రము మాకు అన్ని సౌకర్యాల కూడుకొని మాకు డెవలప్మెంట్ చేసే వాళ్ళకి మేము ఓటేసి గెలిపిస్తామని మేము ముఖకంఠంతో మేము చెప్తున్నాం. గత 10 ఏళ్లుగా ప్రభుత్వం నిధుల వివక్ష చూపింది కాబట్టే అభివృద్ధి సాధ్యం కాలేదన్నది సిట్టింగ్ ఎమ్మెల్యే మాట. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను మైన్స్ మినిస్టర్ కూడా పనిచేసినాను. మైన్స్ మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు
ఈ మున్సిపాలిటీకి మంజీరా వాటర్ని తీసుకురావడంలో, అదేవిధంగా మూసీ నుంచి కాలువలు తవ్వడానికి సర్వే చేయించడంలో, పిఎంజిఎస్వై కింద నిధులు తేవడంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్ల మేరకు నేను అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో నేను చేపట్టినాను. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు వచ్చే ఏసీడీపీ నిధులు కానీ, అదేవిధంగా మంత్రుల దగ్గరికి వెళ్ళి నియోజకవర్గ సమస్యలు వివరించి చెప్పి రోడ్ల విషయంలో కానీ, స్కూల్ రూమ్ల విషయంలో కానీ, నీటి సమస్య కానీ, మూసీ కాలువలు తవ్వడంలో కానీ ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తూ వాటిని తీసుకురావడానికి నేను గట్టి ప్రయత్నం చేసినాను. నిజానికి అంతకుముందు ఎలిమినేటి మాధవరెడ్డి టీడీపీలో కీలక పదవుల్లో ఉన్నారు. ఆయన హయాంలోనూ భువనగిరికి ఒరిగిందేం లేదంటున్నారు స్థానికులు. మూసీ తోటి ఇక్కడ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి బ్రిడ్జ్ కూడా అసలు ఎన్నడో వేస్తామని చెప్పి రోడ్డు ఇంతవరకు వేస్తలేరు. ఈ రోడ్డు ఎక్కడైనా ఈ సిటీ దగ్గర ఉంది, రోడ్డు వెడల్పు ఉంది కానీ ఇంతవరకు రోడ్డు వెడల్పు ఇక్కడ అయితలేదు. డెవలప్మెంట్ చేసేటోళ్ళు ఉంటే మేము సపోర్ట్ చేయగలుగుతాం. ఓలేస్తారే తెలుగుదేశం పార్టీ అయితే చాలా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. ఇప్పుడు చేసింది అయితే ఏం లేదు, శూన్యం. మరి విద్యార్థులకు ఉపాధి హామీ కింద చూపిస్తాము, మరి ఉపాధి కింద జాబ్స్ పెట్టిస్తామని చెప్పి కూడా ఈరోజు చేయలేదు. మరి అదేవిధంగా స్కాలర్షిప్ రాకపోతే కూడా ఒక్కరోజు కూడా అడగలేదు ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. మరి విద్యార్థులు కూడా చదువుకోనికే దూరం అయిపోయిర్రు, చదువుకు దూరంగా ఉండి ఈరోజు అన్ని డిస్ట్రిక్ట్లలో మోడల్ స్కూల్ వచ్చాయి. మరి మన భువనగిరిలో ఒక్కటి కూడా రాలేదు. మరి మోడల్ స్కూల్ రావాలంటే మరి మన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈరోజు ఒక్కరోజు కూడా మాట్లాడని పరిస్థితి. సెగ్మెంట్లో సమస్యలెన్నో సవాల్ చేస్తున్నాయి. తెలంగాణ పునర్నిర్మాణంలో అభివృద్ధిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సమస్యల్ని తీర్చే అభ్యర్థులకే ఈసారి ఓట్లేస్తామంటున్నారు. వెనుకబడిన ప్రాంతం మీరు ఆలేరు తీసుకుంటే 7 రూరల్ మండల్స్ ఉన్నాయి, ఒక పట్టణ ప్రాంతం కూడా లేదు. వాటిలో కూడా డెవలప్మెంట్కు ఇండస్ట్రియల్ జోన్కు ప్రత్యేకంగా గుర్తింపు చేసి చేయటం జరుగుతుంది. తుంగతుర్తి నియోజకవర్గం కూడా చాలా వరకు హాస్పిటల్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. వాటిని కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటినీ మేము టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత పార్లమెంట్ వ్యవధిలో అనేక ప్రాజెక్టుల ద్వారా మనకు ఒకటి కామన్ మేనిఫెస్టో ఉంది. నక్కలగండి ప్రాజెక్టుతోని మునుగోడు ప్రాంతం చాలా వరకు సస్యశ్యామలంగా ఉన్నది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కాంగ్రెస్ నుంచి చింతల వెంకటేశ్వరరెడ్డి, బీజేపీ నుంచి పివి శ్యాంసుందర్ పోటీకి సై అంటున్నారని సమాచారం. ఇక టీఆర్ఎస్ నుంచి సెగ్మెంట్ ఇన్ఛార్జ్ బూర నరసయ్య గౌడ్ పేరు వినిపిస్తోంది. నల్గొండ జిల్లాలో భువనగిరి హాట్ సెగ్మెంట్. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో, ఏ అభ్యర్థిని గెలిపిస్తారో చూడాలి.